కొండ దిగొచ్చింది. ఇరాన్ ఇంత శక్తివంతమైన దేశం అని తాము అనుకోలేదని అని అంటూనే తమ ఓటమిని పరోక్షంగా అంగీకరించారు. అంతకుముందు 1 గంటకేమో మాకు సహాయం కావాలి మిత్రుల నుంచి అన్నారు. ఆ తర్వాత అబ్బే మాకేం అక్కర్లేదన్నారు. మళ్ళీ టోన్ మారిపోయింది. టోన్ అండ్ టెనర్ కంప్లీట్గా మారిపోయిన వైనం మనం చూసాం. అంటే ఒక రకమైన అభద్రతాభావం అయితే ఆయన చోటు చేసుకుంది. ప్రపంచం ఏంటి తనకు వ్యతిరేకంగా మారిపోయిందా, కనీసం తాను మిత్ర దేశాలనుకొని తాను భావించినవి కూడా ఎందుకు ఇలా ఎదురు తిరిగి మాట్లాడాయి? ఖచ్చితంగా మాట్లాడతాయి. మీరు అవమానించిన కెనడా ప్రధానమంత్రి, మీరు అవమానించిన బ్రిటన్ ప్రధానమంత్రి, మీరు అవమానించిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ తక్కువ వాళ్ళేం కాదు. వాళ్ళు ప్రొవెషనల్స్ ఉన్న దేశాలకి అధినేతలు. తీసి పారేసినట్టు చివరికి మీరు కమెడియన్గా భావించే, స్టాండప్ కమెడియన్గా భావించే జెలెన్స్కీ కూడా మీకు సాయం చేయడానికి వచ్చిన మీరు చిత్కరించిన వైనం చాలా స్పష్టంగా కనిపించింది. సో సాయం చేయటానికి వచ్చిన మిత్రుల్ని చేదరించుకున్నారు. అలాగే మీరు సాయం అడిగిన దేశాల అధినేతని లోగడ మీరు అవమానించిన తీరుని వాళ్ళు మర్చిపోలా, సందర్భం కోసం చూశారు. సో ట్రంప్ దిగొచ్చారు. ఓటమిని అంగీకరిస్తున్నట్ట కానట్ట, ఇంకా ఏమన్నా కొసరు మిగిలిందా? దీంతోపాటు చాలా అంశాలు, దుబాయ్ ఎయిర్పోర్టు మూసేయటం, విమానాలు రద్దవటం, ఇంకా కర్డ్ ఐలాండ్ని స్వాధీనం చేసుకోవడానికి చిట్ట చివరి ప్రయత్నాలు చేయటం, మెరైన్స్ను పంపించడం, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి మనతో బిగ్ డిబేట్లో జాయిన్ అయ్యారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే గిరిధర్ గారు. అలాగే కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి, వారికి కూడా నమస్తే. టు స్టార్ట్ విత్ గిరిధర్ గారు, ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూసి తర్వాత డిబేట్లోకి వెళ్దాం. We don't need anybody. We're the strongest nation in the world. We have the strongest military by far in the world. We don't need them. But it's interesting. I'm almost doing it in some cases, not because we need them, but because I want to find out how they react. Because I've been saying for years that if we ever did need them, they won't be there. Not all of them, but they won't be there. We don't need anybody. We're the strongest nation. ఎవరు అక్కర్లేదన్నాడు. ఆయనే తర్వాత బేలగా మాట్లాడాడు. కరెక్ట్ పత్రిజీ, మీకు కో ప్యానలిస్ట్ కి, తర్వాత మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. డొనాల్డ్ ట్రంప్ ప్రగల్భాలు మనకు కొత్తవేం కావు. ఏమీ లేనివి కూడా నేనే చాలా అద్భుతాలు సృష్టించాను, చాలా ఘన విజయం సాధించేశాం, అయిపోయింది, మొదటి 2 గంటలనే విజయం సాధించేశాం, మా విజయం నిశ్చితం, గెలిచిపోయాము అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రపంచం అందరూ వచ్చి దీన్ని కాపాడాలి అని అడగడంలో ఎంత మూర్ఖత్వం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో నాకు ఎవరు అక్కర్లేదు అంటాడు, మళ్ళీ ఇప్పుడేమో నాకు మీరందరూ వచ్చి యుద్ధం చేయండి, చేయకపోతే ఏం చేస్తానో చూడండి అని మళ్ళీ బెదిరిస్తాను. సో ఈ పరిస్థితి మనం చాలాసార్లు చర్చించుకున్నాం, మీ షోస్ లో కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం వాసుదేవజీ. ఇది అమెరికా యుద్ధం కాదు, ఇజ్రాయెల్ యుద్ధము. ఇజ్రాయెల్ యుద్ధము బెంజమిన్ నెతన్యాహు అమెరికాని, డొనాల్డ్ ట్రంప్ ని దీంట్లోకి ఊబిలోకి దించాడు. ఆయన చాలా నేపథ్యంతో, చాలా చాకచక్యంతో, అద్భుతమైనటువంటి దౌత్యపరమైనటువంటి ఎత్తుగడలతోటి అమెరికాని వారిలోకి దించింది ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు. మామూలు యుద్ధంకి వెళ్లే ముందర దానికి చాలా ప్లానింగ్ ఉంటుంది. దానికి మనకు ఎండ్ ఎయిమ్స్ ఏంటి, మన యుద్ధంలో ఏమి సాధించదలుచుకున్నాం, ఏ విధంగా వెళ్ళాలి, మనం దానికి ప్లానింగ్ ఉంటుంది. ఒకవేళ మనం చేసిన ప్లాన్ కాకుండా భిన్నంగా ఇంకేమైనా అయితే కనుక దానికి మన ఆల్టర్నేట్స్ ఏంటి, ప్లాన్ బి, ప్లాన్ సి ఏమైనా ఉన్నాయా మనకు? ఇవన్నీ లేకపోతే కనుక ఎగ్జిట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఏమీ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళారు, బరిలో దిగారు. మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ యొక్క కాంట్రడిక్షన్స్ మనం చూసామంటే కనుక నిన్ననే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ఇరాన్ మనతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, మనతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు, చర్చిస్తున్నారు అంటే ఒక ఆఫ్ ట్రాక్ కోసం చూస్తున్నాడు. ఆయన ఎలా నా యుద్ధం ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఒక గంట అర్ధ గంటలోనే మళ్ళీ ఏమంటున్నాడు, వాళ్ళ నేతృత్వం మొత్తం చెప్పేసాం, ఎవరు లేరు, మాట్లాడడానికి ఎవరు లేరు అక్కడ అంటున్నాడు. మరి మాట్లాడడానికి ఎవరు లేనప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు, మీరు ఎవరు మాట్లాడుతున్నారు అంటున్నారు మీరు? సో ఆయన స్టేట్మెంట్స్ లో ఎంత కాంట్రడిక్షన్స్ ఉన్నాయో మనం చూడొచ్చు. ఇప్పుడు అక్కడికి ఏంటంటే పర్షియన్ గల్ఫ్ లో ఉన్నటువంటి ఫ్లీట్ అందరినీ కూడాను ఏ దేశాలు దీనివల్ల బాగా నష్టపోయినాయో, జపాన్ లాంటి దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు, వాళ్ళు వచ్చి దాన్ని కాపాడుకోవాలంట. అంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళే మొదలు పెట్టావా? వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ అప్రూవల్ తోటి వాళ్ళ ముందరే వాళ్ళకి ఏమైనా దౌత్యపరంగా వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేసి తర్వాత వెళ్ళే కొట్టొచ్చావా? ఏం చేయలేదు కదా.
మీకేమో అమెరికాలో 1% కంటే ఎక్కువ మాకు అక్కడి నుంచి ఏం రావట్లేదు, అక్కడ దానివల్ల మాకు ఏం లాభం లేదు, అసలు మేము ఉండకపోయినా మాకు పర్వాలేదు అంటే, మరి ఉండకపోయినా పర్వాలేదు అన్నప్పుడు ఎందుకు వెళ్ళావు అక్కడికి నువ్వు? సో అందుకని ఆయన ఇది చాలా క్లియర్ గా డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ అన్నింటిలో కూడా మనకు తేటతెల్లమై స్పష్టంగా తెలుస్తోంది ఏంటంటే ఇది అమెరికా యుద్ధం కాదు, అమెరికాకి ఎందుకు యుద్ధం చేస్తున్నారో తెలియకుండా ఈ యుద్ధంలో దిగారు. మొత్తం అజెండా అంతా కూడా బెంజమిన్ నెతన్యాహు నడిపిస్తున్నాడు. బెంజమిన్ నెతన్యాహు యాంగిల్ కూడా మనం చర్చించాం. బెంజమిన్ నెతన్యాహు ఏంటంటే ఇరాన్ లో ఉన్నటువంటి ఈ నేతృత్వం తీసేస్తే కానీ బెంజమిన్ నెతన్యాహు నిద్రపట్టడు. చుట్టుపక్కల హెజ్బుల్లా, హమాస్, హౌతీలు నిరంతరం వాళ్ళ మీద దాడులు చేయడము, ఆ October 7th జరిగినటువంటి దాడి ఎంత కిరాతకంగా వాళ్ళ మీద చేశారు. 1200 మందిని పొట్టన పెట్టుకున్నారు, దాంట్లో స్త్రీలని అతి కిరాతకంగా మానవంగా చేశారు, పిల్లల్ని చంపి మైక్రోవేవ్ లో పెట్టారు, వాళ్ళని శవాలతో సహా ఎత్తుకుపోయారు వాళ్ళు. కాబట్టి అంత కిరాతకం చూసిన తర్వాత ఇజ్రాయెల్ ఈ రెజిమ్ ఎట్టి పరిస్థితిలో తీసేయాలి అన్నటువంటి కంకణ కట్టుకుని వాళ్ళు దీంట్లో బరిలో దిగారు. వాళ్ళు గతంలో జో బైడెన్ ప్రభుత్వం వీళ్ళకి సహాయం చేయలేదు. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ కూడా గత జూన్ లో ఏదో 2 బాంబులు వేసాడు ఫరదలో తప్పితే అప్పుడు కూడా ఖమేనీ తీయడానికి ఇష్టపడలేదు. ఏదో డొనాల్డ్ ట్రంప్ యొక్క వీక్నెస్ ని పట్టుకుని మాత్రం బెంజమిన్ నెతన్యాహు దీనిలో లాగలిగాడు. ఒక్కసారి ఆ వీక్నెస్ ఎక్స్ప్లాయిట్ చేసిన తర్వాత ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఇరుక్కుపోయాడు. ఆయన ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు పరిస్థితి ఈ రోజు అమెరికాకు ఉన్నది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అమెరికాకి తీసుకొచ్చింది బెంజమిన్ నెతన్యాహు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్స్ అన్ని కాంట్రడిక్షన్ గానే ఉన్నాయి. అన్లిమిటెడ్ వెపన్స్ ఉన్నాయి నా దగ్గర అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. యుద్ధం ఎంతకాలమైనా చేయొచ్చు అంటాడు ఆయన. ఇంకొక సైడ్ ఏమో లేదు మేము అయిపోయింది యుద్ధం, మేము వెళ్ళిపోతాం అంటాడు. ఇంకొక సైడ్ ఏమో వాళ్ళ రైథియాను, తర్వాత బోయింగ్, తర్వాత మనకు లాక్హీడ్ మార్టిన్, వాళ్ళ మేజర్ ప్రొడక్షన్ కంపెనీలందరినీ పిలిచి ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మీరు ముందర ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయండి అంటాడు. అక్కడ థాడ్, తర్వాత మనకు ప్యాట్రియట్ మిసైల్స్ అయిపోయాయి అన్న విషయం మాకేం అయిపోలేదు, చాలా ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సౌత్ కొరియా నుంచి వాళ్ళ మొత్తం థాడ్ మిసైల్స్ ని ఇవన్నీ కూడా అక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నాడు. మరి అన్ని మిసైల్స్ ఉంటే మరి ఇక్కడ షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈరోజు. సరిగ్గా టైం చూసుకొని ఇక్కడి నుంచి మనకు సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇవన్నీ మిసైల్స్ అనేది వెళ్ళిపోతుండగా టైం చూసి కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా లీడర్ వచ్చేసి అక్కడ 4-5 మిసైల్స్ జపాన్ మీద వదిలేడు. ఇంతవరకు గత లాస్ట్ వారం 10 రోజులుగా అసలు శాంతిగా ఉన్నటువంటి ఆ టైవాన్ సంధి జలాలంతా కూడా సడన్ గా ఈరోజు ఒక 20-30 షిప్పులు, ఎయిర్ క్రాఫ్ట్లు చైనా పంపించేసి, అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అలైస్, ఏషియన్ అలైస్ అందరినీ వదిలేసి ఇప్పుడు మళ్ళీ గల్ఫ్కి వెళ్ళాడు. సో ఇది ఎంత కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పీట్ హెగ్సిత్ సెక్రటరీ ఆఫ్ వార్ అంటారు, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ కాదు, సెక్రటరీ ఆఫ్ వార్ అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సిత్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడు ఆయన? డొనాల్డ్ ట్రంప్ ని మీరు పొగడకపోతే, మేము చేస్తున్న యుద్ధాన్ని మీరు పొగడకపోతే మీరు దేశద్రోహులు అని చెప్పేసి ప్రెస్ మీద విరుచుకుపడుతున్నాడు. అంటే వీడి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకోవచ్చు. ఏదో 4 ముక్కలు చెప్తాడు, మేము ఇన్ని బాంబులు వేసాము, ఇన్ని వేల సార్టీలు చేశాము, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని మొత్తం నాశనం చేశాము, వాళ్ళ నేవీని నాశనం చేశాము, లీడర్షిప్ ని చంపాము, కాబట్టి మీరు మమ్మల్ని అందరినీ చాలా గొప్పగా పొగడాలి. కానీ తిరిగి ప్రశ్నిస్తే ఓకే మీరు చాలా అద్భుతాలు చేశారు, మళ్ళీ మీ మీద ఎందుకు డ్రోన్లు, మిసైల్ ఇంకా ఎందుకు పడుతున్నాయి, ఎందుకు ఆపలేకపోతున్నారు ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వాడు పరిగణిస్తారు. ఈవెన్ వాళ్ళ చాలా క్లోజ్ మొన్నటిదాకా రాసుకుని పూసుకొని తిరిగిన టక్కర్ కాల్సన్ మీద కూడా దేశద్రోహ చట్టం వేయడానికి సిద్ధపడ్డారు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఎంత కన్ఫ్యూజన్ లో ఉంది, ఎంత నిరంకుశతో ధోరణితో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇదేదో ముందర చేయవలసింది. వాళ్ళ అలయన్స్ అందరినీ చాలా ముందరే తీసుకొచ్చి దీంట్లో మేము చేయదలుచుకున్నాము, వాళ్ళు కోఆపరేషన్ చేయవలసింది. ఏం చేయకుండా సడన్ గా ట్విట్టర్ లోను, ట్రూత్ సోషల్ హ్యాండిల్లోనూ వాళ్ళందరూ బెదిరిస్తే వాళ్ళందరూ వచ్చేస్తారు అనుకుంటున్నాడు ఆయన. సో ఇంత పరిస్థితిలో ఉంది. ఏ దేశాలు వచ్చి యుద్ధం చేయాలన్నాడు ఆయన. ఒక్కటంటే ఒక్క దేశం కూడా ఈ రోజు ఆయన పిలుపుకి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎవరు రాలేదు. జపాన్ రాలేదు, కొరియా రాలేదు, జర్మనీ రాలేదు, మనకు యూకే రాలేదు, ఫ్రాన్స్ రాలేదు, ఏ దేశం రాలేదు. అందరూ కూడా నిరాకరించారు. పైపెచ్చు స్పెయిన్ వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి, మీరు మీ విమానాలు ఇక్కడి నుంచి మీరు షార్టీలు చేయకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు.
సో దాంతో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి అర్మేనియా, తర్వాత మనకు గ్రీస్, ఇటువంటి ప్రాంతాల్లో వాళ్ళు వాళ్ళ మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్ పెట్టుకున్నారు. ఇరాన్ కొట్టేటువంటి అటాక్స్ లో వీళ్ళవి రమారమి 7 మిడ్ ఎయిర్ రీఫ్యూయలర్స్ ధ్వంసమైనవి, 2 మిడ్ ఎయిర్ కొల్యూషన్ అయినాయి అంటున్నాడు. అది నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే 2 మిడ్ ఎయిర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎందుకు అది క్రాష్ అవుతాయి అర్థం కావట్లేదు. క్రాష్ అయితే ఒకటి మొత్తం క్రాష్ అయ్యి 6 మంది చనిపోయారు, ఇంకొకటి పార్షల్ గా డ్యామేజ్ అయ్యి దాన్ని వింగ్ బెన్ గూరియన్ ఎయిర్పోర్ట్ లో దాన్ని ల్యాండ్ చేశారు. అలాగే మనకు అక్కడ రియాద్ లో ఉన్నటువంటి టార్మాక్ మీద ఇంకొక 5 ఎయిర్ క్రాఫ్ట్స్ ని వాళ్ళు డ్రోన్స్ తో కొట్టి నాశనం చేశారు. అంటే 7 మిడ్ ఎయిర్ రీఫ్యూయల్ ట్యాంకర్స్ నాశనం అయిపోతే వాళ్ళు ఈ రోజు సార్టేజ్ చేయడానికి, వాళ్ళకి మిడ్ ఎయిర్ రీఫ్యూల్ చేయడానికి కెపాసిటీ పడిపోయింది వాళ్ళు. సో అందుకని ఈ డెస్పరేషన్ మనం చూస్తున్నాం ఆయన దగ్గర నుంచి. మనకు టైం డొనాల్డ్ ట్రంప్ భారత వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆపరేషన్ సింధూర్ గురించి 7 విమానాలు కూలిపోయా అన్నాడు. అదేదో 7 విమానాలు మనదో పాకిస్తాన్ తో చెప్పలేదండి. ఈ రోజు నిజంగా అమెరికా 7 విమానాలు కూలిపోయినాయి. 7 ఇవి, 3 F-15, 10 కూలిపోయినాయి. ఇంకా ఒకటి ఇరాక్ లో కూలిపోయింది. దాని గురించి ఇంకా మనకు స్పష్టత లేదు. ఆ పైలట్ వెళ్ళి అక్కడ ఏదో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. 11 విమానాలు వీళ్ళు మన కళ్ళెదురుగా కూలిపోయినాయి. సో అంత కన్ఫ్యూజన్ లో ఉంది ఈ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మళ్ళీ వస్తా మీ దగ్గరికి ఒకసారి కల్నల్ వీరావు గారి దగ్గరికి వెళ్ళాం. సో ఇదండి ఆ డొల్లతనం, బేలతనం మొత్తం ట్రంప్ గారిది. మొత్తంగా ఆయన ఇంకోళ్ళకి అవకాశం ఇలా ఆయనే బయట పెట్టుకుని గంటకో మాట గడియకో హెచ్చరిక చేసుకుంటూ గిరిధర్ గారు అన్నట్టు ట్రూత్లోనూ లేకపోతే ట్విట్టర్లోనూ ఆయన హెచ్చరించేస్తే వాళ్ళకి గడగడ వణికిపోతే ఆయనకు పాదాక్రాంతం అవుతారని చెప్పి భావించాడు. బట్ ఎవ్రీ నేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ సావర్నిటీ. ఎవరి దేశానికి వారి సార్వభౌమ అధికారం ఉంటుంది, దాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. అలాగే ఈ దేశాలు కూడా, నాటో దేశాలు, మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసేయడానికి మీరు సహకరించకపోతే మిమ్మల్ని ఏదో చేస్తే ఏం చేస్తాడు? ఆయన చేయాల్సిందంతా చేశాడు, ఇక ఏమీ చేయలేడనే విషయం కూడా ప్రపంచం ముందు ఆవిష్కృత అవుతున్న వేళ ఇవాళ ఆయన ముందున్న సవాల్ ఏంటంటే, నిజంగానే కర్డ్ ఐలాండ్ని ఆయన స్వాధీనం చేసుకుంటాడా? చేసేసుకున్నాడు. ఎందుకంటే మెరైన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళి భంగపాటికి గురై ఆఫ్ఘన్ మాదిరి వెనక్కి తిరిగి వస్తారా? ఇప్పుడు కర్గ్ ఐలాండ్ తీసుకోవడం వల్ల ఇరాన్ ని ఎకనామికల్ గా స్ట్రాంగులేట్ చేయొచ్చు, అందులో డౌట్ ఏమీ లేదు. రావు గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. రావు గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారండి, ఒకసారి చెక్ చేసుకోండి. లేదండి, రావు గారు మ్యూట్ లో లేదు, వినబడుతుంది. వినిపిస్తుందా? ఇప్పుడు మాట్లాడండి సార్. సరే, అది కర్గ్ ఐలాండ్ తీసుకోవడానికి మరీన్ 31 మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి LCA ద్వారా తీసుకొచ్చారు. అయితే ఈ జలసంధి ఓపెన్ అయ్యేంత వరకు కర్గ్ ఐలాండ్ ని క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడి నుంచే LCA ప్రవేశం చేయాల్సి ఉంటుంది లోపలికి. ఈ జలసంధి ఏదైతే ఉందో, ఎక్కడైతే 2 మైల్స్ డిస్టెన్సే ఉందో అక్కడి నుంచి దాదాపు 483 కిలోమీటర్లు పడుతుంది అది ఐలాండ్. అందువల్ల అది ఎంటర్ అవ్వక తప్పదు. అది ఓపెన్ చేసేంత వరకు ఈ అఫెన్స్ సాధ్యం కాదు. దాన్ని ఓపెన్ చేయడానికి యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ని హెల్ప్ అడిగితే ఇంగ్లాండ్ ముందర డిస్ట్రాయర్ పంపిస్తున్నానని చెప్పినా గానీ తర్వాత వెనుకంజ వేసింది. జర్మనీ ముందర తనే స్వతంగా సపోర్ట్ లో వస్తానన్నది ఇప్పుడు మానేసింది. ఫ్రాన్స్ కూడా వాళ్ళకు ఓన్ క్యాజువాలిటీస్ అవడంతో వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఇంకా సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జపాన్ అంటారా, వీళ్ళందరూ ఆయిల్ ఇరాన్ మీద ఆధారపడి ఉండాలి, హార్మోజ్ స్ట్రైట్ మీద ఆధారపడి ఉండాలి. అందుకని వాళ్ళు అక్కడ ఏం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకని వాళ్ళు పార్టిసిపేట్ చేయడం మానేశారు. ప్రస్తుతానికి ఏమి కమిట్మెంట్ ఇవ్వట్లేదు. దీంతో చూసుకుని అటు చైనా ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఏదైతే వాక్యూమ్ క్రియేట్ అయిందో, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గ్రూప్, తర్వాత బిగ్గెస్ట్ LCA, తర్వాత మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్, తర్వాత సౌత్ కొరియాలో ఉన్న కొంతమంది రడార్స్, ఇంకా కొన్ని మిసైల్స్, వీటినన్నింటినీ డిప్లీట్ చేయడంతో వాళ్ళకి ఇప్పుడు వరకు టైం ఫ్రేమ్ లో లేకపోయినా కానీ ఇది అదన కింద చూసుకుని వాళ్ళు అక్కడ తైవాన్ క్యాప్చర్ కి యాక్టివిటీస్ ఇంటెన్సిఫై చేశారు. నిజంగా తైవాన్ క్యాప్చర్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి అంత కెపాసిటీ ఉన్నట్టు అనిపించట్లేదు. కానీ ఏంటంటే మనకి తెనాలి రామలింగడు గారి కథ గుర్తు వస్తుంది. ఒక పెద్ద గీతని చిన్న గీత చేయాలన్నా, చిన్న గీతని పెద్ద గీత చేయాలన్నా పక్కన ఎలా గీత గీస్తే అలా అవుతుందో, అలాగా సౌత్ ఈస్ట్ ఏషియాలో, సౌత్ చైనా సీలో
చైనా ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టింది. అంటే ఏంటంటే ఇప్పుడు అమెరికా డైలమాలో పడుతుంది. అటు సౌత్ చైనా సీ ప్రయారిటీ ఇవ్వాలా, ఇటు ఇరాన్ ప్రయారిటీ ఇవ్వాలా. ఇరాన్ లో వాళ్ళ ఏం అచీవ్మెంట్ అయిందా? ఎస్, 50% అయింది. రెజీమ్ ఓల్డ్ ఆయతుల్లా ఖమేనీని అసాసినేట్ చేయడం జరిగింది. అయితే ఆయన కొడుకే సేమ్ యాటిట్యూడ్ తోటి ఇప్పుడు పవర్ లోకి వచ్చారు. ఆయన ఎంత ఎఫెక్టివ్ అది వేరే డౌట్ నడుస్తుందని. కాకపోతే ఏంటంటే ఐఆర్జీసీ స్టేబుల్ గా సెక్యూర్ గా ఉన్నంత కాలం ఇరాన్ పాలసీ ఎట్టి పరిస్థితులను మారేటట్టు కనిపించదు. సో దాంతో ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఎకనామిక్ స్ట్రాంగులేషన్ అండ్ లాంగ్ టైం వార్, అంటే ఏంటంటే ఎక్కువ పొడిగిస్తేనే అమెరికాకు ఇప్పుడు ప్రస్తుతానికి మంచిది. లేకపోతే హమాస్ మాత్రం డిసామ్ చేయడానికి ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఛాన్స్ దొరకదు. అటు హిజ్బుల్లా మీద ఫైరింగ్ చేస్తున్నారు, అక్కడ కూడా దాదాపు 1500 మంది పోయారు. ఇక్కడ ఇరాన్లోనూ 1500 మంది పోయారు. ఓన్ ట్రూప్స్ దాదాపు ఒక 20-30 అంటే ఫ్రెంచ్ వాళ్ళతో కలుపుకుంటే ట్రూప్స్ పోయినట్టు, తర్వాత దాదాపు ఒక 20 మంది సివిలియన్స్ పోయినట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. ఈ పరిస్థితిలో అమెరికాకి ఒక్కటే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని వార్ని ప్రొలాంగ్ చేస్తా, హార్మోన్ స్ట్రైట్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేసి 2-3 రోజుల్లో ఓపెన్ చేసి ఎల్సిఎన్ పంపించి కార్క్ ఐలాండ్ ని క్యాప్చర్ చేసి అక్కడి నుంచి అయితే 90% ఇరాన్ ఎక్స్పోర్ట్స్ నడుస్తాయో దాన్ని కంట్రోల్ తీసుకోవడం ద్వారా ఎకనామిక్ గా ఇరాన్ ని స్ట్రాంగులేట్ చేయాలని భావిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఇంకా ఇజ్రాయెల్ అంటారా, వాళ్ళ ఎయిమ్ మాత్రం వాళ్ళు వదలట్లేదు. అటు హిజ్బుల్లా మీద కొంతవరకు హమాస్ మీద ఫైర్ చేస్తున్నారు. అయితే హౌతీస్ మాత్రం వాళ్ళ కార్డు ఇప్పుడు ఇంతవరకు ఓపెన్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, కానీ దానివల్ల ఇంకొక ఇంపాక్ట్ వస్తుంది. రెడ్ సీ, సూయజ్ కెనాల్ క్లోజ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తాయి. దీంతో సౌదీ అరేబియా ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఎంతవరకు 5 lakh barrels per day ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తుందో అది కూడా అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తుంది. ట్రంప్ ఇంకేం మాట్లాడారు ఒకసారి చూసి ఒక బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ వెళ్దాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఇంకా. Truly a nation of great terror and power. Look what happened in the last 2 weeks. They weren't supposed to go after all these other countries in the Middle East. Those missiles were set to go after them. So they hit Qatar, Saudi Arabia, UAE, Bahrain, Kuwait. Nobody expected that. We were shocked. And the other one, they fought back. They could have yielded. But think of it, if we weren't around, they had tremendous power. They had thousands of missiles, most of which we've terminated. They had thousands of drones. They were making drones and missiles all over the place. We've knocked out most of those factories. I mean, now they're sending out 2 or 3 missiles. Now, they've still got some. They might have 8% left. But mostly they've been eliminated. They've been terminated by what we did. And రైట్, ఆయన షాక్ తీవ్రత ఏంటనేది బ్రేక్ తర్వాత చూద్దాం సార్.